హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'సత్యభామ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. భైరవి అయితే సంజయ్‌తో ఇలా చెప్తూ ఉంటుంది. "మీ నాన్నకి మృత్యుగండం ఉందంటారా? పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు. మృత్యుహోమం జరిపించమని చెప్పారు గుడిలో. నువ్వు కూడా రా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే సంజయ్ అయితే లేదమ్మా, నాన్నని ఒక్కడిని వదిలిపెట్టి నేను నీ ఎంబడ ఎలా రాగలగలను? నువ్వే ఎళ్లి గుడిలో చేయించు అమ్మా. నేను నాన్న దగ్గరే ఉంటాను తోడుగా అని చెప్పి అయితే సంజయ్ చెప్తూ ఉంటాడు. మహాదేవయ్య అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి పంతులు గారు ఇలా చెప్పారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు బయట కూర్చొని. వెంటనే భైరవి అయితే మహాదేవయ్య కాళ్ళకి నమస్కారం పెట్టి మృత్యుంజయ హోమం జరిపించడానికైతే గుడికి బయలుదేరుతూ ఉంటుంది. సంజయ్ అయితే ఫోన్ తీసుకొని బయటకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ కృషిగాడి తల్లిని హ్మ్, తల్లి చావు అయితే న్యాచురల్‌గా జరిగింది కాదు. అదొక పెద్ద మర్డర్ అని చెప్పి అంటూ ఉంటాడు. పక్కనే బట్టలు ఆరేసి ఉంటాయి. ఆ బట్టలు ఆరేసిన దగ్గర వెనకాల నిల్చొని అయితే సంజయ్ యొక్క మాటలు వింటూ ఉంటుంది. ఆ చంపింది ఎవరో కాదు, మా డాడ్ మహాదేవయ్య చంపాడు క్రిష్ వాళ్ళ అమ్మని అని చెప్పి గట్టిగా అరుస్తూ ఫోన్‌లో అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని సంజయ్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మామయ్య గారు చంపారని చెప్పి చాలా షాక్ అవుతుంది. వెంటనే సత్య దగ్గరికి వెళ్తుంది సంధ్య. వెళ్ళి క్రిష్ బావగారి వాళ్ళ అమ్మని హాస్పిటల్‌లో చంపింది మా మామయ్య గారేనంట. అది మర్డర్ అంట అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని సత్య అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడికి క్రిష్ అయితే వస్తాడు. వచ్చి సంధ్య మాటలైతే వింటాడు. ఏంటి బాబు చంపాడా మా అమ్మని అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే బండి తీసుకొని అయితే బండి మీద బయలుదేరుతూ ఉంటాడు. మహాదేవయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సంజయ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. మా బాపుని చంపిన క్రిష్ అయితే జైలుకి వెళ్తాడు. మా బాపు అయితే పరలోకానికి వెళ్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సంజయ్ అయితే. హమ్మయ్య! నేను చేసిన ప్లాన్ వర్కౌట్ అయితే క్రిష్ గాడైతే జైలుకి వెళ్తాడు. నాకు చాలా సంతోషం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. క్రిష్ అయితే మహాదేవయ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.